పొట్లకాయ గోంగూర పచ్చడి. వావ్! సో ఎలాగో రవ్వ ఉత్తప్పం ఉంది కదా, ఇది దానికి అసలు ఏమీ అవసరం లేదు సైడ్ డిష్, బట్ ఉంటే ఇంకా బాగుంటుంది. అండ్ ఈ పొట్లకాయ గోంగూర పచ్చడి అయితే ఆసమ్ కాంబినేషన్ అనుకుంటా. సో మరి స్టార్ట్ చేసేద్దాం. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, వావ్! సో చాలా కలర్ఫుల్గా అండ్ పక్కా సౌత్ ఇండియన్ ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకొచ్చేసావు. సో పొట్లకాయ గోంగూర అన్నట్టు. అండ్ ఉల్లిపాయలు షెలాట్స్ లాగా తీసుకొచ్చావు, చిన్న ఉల్లిపాయలు. ఓకే, అంటే పోపు అన్నిటికంటే బెస్ట్ ఏంటంటే పోపు, చట్నీస్లో కానీ పచ్చళ్ళలో కానీ. ఓకే, ఇంగ్రీడియంట్స్ అన్నీ సూపర్గా ఉన్నాయి. సో స్టార్ట్ చేసేద్దాము మరి. ఓకే, ఫస్ట్ ఇవన్నిటిని స్లైట్గా రోస్ట్ చేసేసుకొని మనం బ్లెండ్ చేయాలి. ఓకే, సో నేను స్టవ్ ఆన్ చేసేస్తా. ఓకే, ముందుగా నూనె, సో రోటి పచ్చళ్ళు అనగానే అందరికీ ఇష్టం, చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. కొంచెం మినపప్పు. సో ఫస్ట్ లైట్గా ఇవి రోస్ట్ చేసేస్తాం. లైట్గా రోస్ట్ చేసుకోవాలి. అవును. సో పొట్లకాయ గోంగూర అనేవి కొంచెం కొంతమంది కాంట్రా ఇండికేషన్ అంటూ ఉంటారు. సో ఎటువంటి వాళ్ళు తీసుకుంటే బెటర్? నార్మల్లీ ఇది ఎవరైనా తీసుకోవచ్చు. ఈ పొట్లకాయ కానీ ఆనంకాయ ఇవన్నిటికీ రిస్ట్రిక్షన్స్ ఏమి ఉండవు. బట్ ఏంటి అంటే దీని టేస్ట్ వల్ల చాలామంది యూస్ చేయరు దీన్ని. ఓకే, సో మనం ఇలా డిఫరెంట్గా కొంచెం ప్లాన్ చేస్తే అందరు కూడా తీసుకుంటారు. సో మనం ఏవైతే ఇదొక బెస్ట్ ఆప్షన్, మనం ఏవైతే కూరగాయలు తినమో వాటన్నిటిని రోటి పచ్చడిలాగా చేసుకుంటే మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది. అవును. ఓకే, తర్వాత కొన్ని మెంతులు, తర్వాత వెల్లుల్లి, తర్వాత వెండుమిర్చి, తర్వాత కొంచెం కరివేపాకు, చిన్న ఉల్లిపాయలు, అండ్ ఏవైనా నార్మల్ ఉల్లిపాయల కంటే చిన్న ఉల్లిపాయలు కూడా డిఫరెంట్ టేస్ట్ అన్నమాట. సో ఎప్పుడు ఉల్లిపాయలు రెగ్యులర్గా వాడే వాళ్ళం, కొంచెం డిఫరెంట్గా వాడితే చాలా. సో చిన్న ఉల్లిపాయలు అందరూ కూడా సాంబార్లో కానీ అలాగే యూస్ చేస్తారు సాంబార్లో. సో ఇలా మనం పచ్చడిలో కొంచెం సూప్స్లో యూస్ చేస్తే ఏంటంటే డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ తర్వాత గోంగూర ఆకులు. సో గోంగూర మనం ఇంత ఫ్రై చేస్తామో అది ఇంత అలా చాలా కొంచెం అయిపోతుంది. ఓకే, ఎక్కువగా అందరూ గోంగూర పచ్చడి బాగా ఇష్టపడుతూ ఉంటారు. దాంట్లో కొంచెం ఈ డిఫరెంట్ పొట్లకాయ కూడా వేస్తే చక్కగా తినేస్తారు. ఎక్కువగా బిర్యానీ చేసుకున్నప్పుడు ఇది సైడ్కి చేసుకుంటూ ఉంటారు చాలా మంది గోంగూర పచ్చడి. జస్ట్ ఆ పచ్చిదనం పోయేంత వరకు మనము ఫ్రై చేసుకుంటే చాలు. చూసావా, అసలు 2 cups వేసావు, ఇంత అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ పొట్లకాయ. అసలు మెయిన్ థింగ్ ఏంటంటే గోంగూర ఎక్కువ తీసుకుంటున్నప్పుడు కొంచెం వేడి చేస్తుంది అంటారు కదా. సో దానికి బ్యాలెన్సింగ్ మజ్జిగి అలాగా వాటర్ ఇంటేక్ ఎక్కువ తీసుకుంటే. సో గోంగూర మనం తీసుకున్నప్పుడు ఎక్కువగా గోంగూర పచ్చడి లాగానే తీసుకుంటారు చాలా మంది. అలాంటప్పుడు కొంచెం బటర్ మిల్క్, మజ్జిగ కానివ్వండి, పెరుగు కానివ్వండి, దాంతో పాటు తీసుకుంటే సరిపోతుంది. అండ్ మన రెసిపీలో ఇప్పుడు మనము పొట్లకాయ యాడ్ హైడ్రేటింగ్, ఎలాగో వన్ ఆఫ్ ద హైడ్రేటింగ్ వెజిటబుల్స్ కాబట్టి పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ అయింది. ఓకే, సో నెక్స్ట్ మనం కొంచెం పౌడర్స్ కూడా యాడ్ చేసేద్దాం అందులో. ముందుగా కొంచెం పసుపు, ధనియా పౌడర్, ఇంగువ కొంచెం,
ఫైనల్లీ కొంచెం ఉప్పు. దీంట్లోనే మనం కొంచెం చింతపండు కూడా వేసేద్దాం. మిక్సీ పట్టి తీసుకొస్తా. ఓకే. సో నెక్స్ట్ చక్కగా మిక్సీ పట్టేసాము. ఇంకేంటి నెక్స్ట్ మనం పోపు కూడా పెట్టేసుకున్నాం. ఓకే. సో అదే ప్యాన్లో పెట్టేసుకున్నాం. ముందుగా కొంచెం ఆయిల్, జీలకర్ర, ఓకే, ఆవాలు, కొంచెం మినప్పప్పు. ఆల్మోస్ట్ రెగ్యులర్గా పోపు ఎలా పెట్టుకుంటామో అలా పెట్టేసుకోవాలి. తర్వాత కొంచెం ఎండుమిర్చి కూడా, అలాగే కొంచెం కరివేపాకు. ఓకే. సో పర్ఫెక్ట్ పోపు కూడా అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి మనం ఇది సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం. ఓకే. చాలా డిఫరెంట్ టేస్ట్ ఉండబోతుంది. ఎందుకంటే గోంగూర పచ్చడి తిన్నాం ఇప్పటిదాకా. రెండు కాంబినేషన్ ఎలా ఉందో చూడాలి. ఓకే. దాని మీద మనం పోపు వేసేసుకున్నాం. ఓకే లాస్యా, పొట్లకాయ గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది. వావ్, పొట్లకాయ గోంగూర పచ్చడి రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. పొట్లకాయ గోంగూర పచ్చడికి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, మినప్పప్పు 1 టేబుల్ స్పూన్, మెంతులు కొద్దిగా, వెల్లుల్లి రెబ్బలు 3, ఎండుమిర్చి 2, కరివేపాకు రెబ్బలు 2, చిన్న ఉల్లిపాయలు 1 కప్పు, గోంగూర 1 కప్పు, పొట్లకాయ ముక్కలు 1 కప్పు, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, ఇంగువ 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1 టేబుల్ స్పూన్, చింతపండు కొద్దిగా, ఉప్పు తగినంత. పొట్లకాయ గోంగూర పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లో నూనె వేసి వేడయ్యాక మినప్పప్పు, మెంతులు, వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు, చిన్న ఉల్లిపాయలు, గోంగూర వేసి కాస్త వేగాక పొట్లకాయ, పసుపు, ధనియాల పొడి, ఇంగువ, తగినంత ఉప్పు వేసి బాగా మగ్గాక మిక్సీ జార్లో తీసుకొని చల్లారాక కొద్దిగా చింతపండు వేసి మిక్సీ పట్టుకొని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో నూనె పోసి జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి కాస్త వేగాక మిక్సీ పట్టుకున్న గోంగూరని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని ఈ పోపుని అందులో వేసి సర్వ్ చేసుకుంటే టేస్టీ పొట్లకాయ గోంగూర పచ్చడి రెడీ.